శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఆ దుర్గమ్మ దయ వల్ల అందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మను వేడుకుంటూ ఈరోజు దుర్గమ్మ యొక్క సందేశం గురించి తెలుసుకుందామండి. దుర్గమ్మ ఈ విధంగా చెప్తూ ఉన్నారు. ఒక మంచి సందేశాన్ని అయితే ఈరోజు నీ ముందుకు తీసుకొచ్చాను. ఈ సమయంలో ఈ రోజున దుర్గమ్మ మాటలు వింటున్నామంటే అది కేవలం మన అదృష్టంగా భావించవచ్చండి. అలాగే మన కర్మ ఫలితం అనేది ముగిపోతుందని చెప్పడానికి ఒక మంచి సంకేతంగా ప్రతి ఒక్కరు కూడా భావించాలి. ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి మాత్రం సపోర్ట్ చేయండి. మరి ఈ రోజున దుర్గమ్మ ఈ విధంగా అంటున్నారండి. బిడ్డ, రేపటితో నీ యొక్క జీవితంలో నువ్వు ఎదుర్కొనేటువంటి కష్టకాలం అంతా కూడా ముగిసిపోతుంది. ఉగాది తర్వాత నీ జీవితం ఏ విధంగా ఉండబోతుందో సంపూర్ణమైనటువంటి ఏకాగ్రతతో నేను చెప్పే మాటలను జాగ్రత్తగా ఆలకించు. నీకే స్వయంగా అనుభవంలోకి వస్తాయి. నా ప్రతి మాట ఇక నువ్వు పడినటువంటి కష్టాలన్నీ కూడా ముగింపు పలకబోతున్నాను. ఎంతో దివ్యమైనటువంటి సందేశం ఇది. చూడు, ఈ ప్రపంచం మొత్తం నా ఆధీనంలో ఉంటుంది. అణువు నుండి బ్రహ్మాండం వరకు కూడా ప్రతిదీ కూడా నా కనుసైగలోనే జరుగుతుంది. నీకు కూడా తెలుసు, నీవు ఇప్పటి వరకు అనుభవించినటువంటి ప్రతి కష్టం, ప్రతి కన్నీటి చుక్క నీవు మోయవలసినటువంటి కర్మభారమే. అయితే నీకు బాగా గుర్తుపెట్టుకుంటే ఒక అందమైనటువంటి కుండను ఒక కుమ్మరి కులస్తులు ఏ విధంగా అయితే జాగ్రత్తగా మలుస్తారో, నీకు పరీక్షలకు గురైనటువంటి నీ సమస్యలన్నీ కూడా నిన్ను చాలా విపరీతమైనటువంటి ఒక గొప్ప మనిషిగా తీర్చిదిద్దడానికి బాగా అద్భుతంగా ఉపయోగపడతాయి. చూడు, నీ కర్మల చిట్టాలో ఉన్నటువంటి ప్రతికూలత అంతా కూడా ఈ రోజుతో దహించి వేయబోతున్నాను. రేపటి సూర్యుడు నీ జీవితంలో కేవలం వెలుగు నిర్ణయించాడు. నువ్వు ఎన్నాళ్ళుగానో కలలు కంటున్నటువంటి అదృష్టాన్ని కూడా నీ దగ్గరకు తీసుకొని వస్తాను. నువ్వు పడినటువంటి ప్రతి అవమానానికి మార్పు అనేది తప్పకుండా చూస్తావు. మంచి గౌరవాన్ని, అలాగే ప్రతి అపజయానికి దూరంగా మారడం, అఖండ విజయాన్ని నీకు నేను బహుమతిగా ఇవ్వబోతున్నాను. ఒక్కసారి నా వైపు తీక్షణంగా చూడు. నీ భారాన్ని నాపై వేసి నీ అదృష్ట కాలానికి నేను సారథిని ఆగబోతున్నాను. చూడు బిడ్డ, ఆర్థిక ఇబ్బందులు నిన్ను చుట్టుముట్టి దిక్కుతోసిన స్థితిలో నువ్వు ఉన్నావని నాకు బాగా తెలుసు. అప్పుల బాధలు, అలాగే ధనం చేతికి అందకపోవడము, ఏ పని చేస్తున్నా కూడా పనుల్లో ఆటంకం కలగటం, ఇవన్నీ కూడా నీ ప్రారంధ కర్మల ఫలితమే. కానీ ఒక్కటైతే తప్పకుండా గుర్తుంచుకో, నది ఎప్పుడు కూడా ఒకే దిశలో ప్రవహించదు. కాలం ఎప్పుడు కూడా ఒకేలా అస్సలు ఉండదు. నీ దారిద్ర్య రేఖ చిరిగిపోయినటువంటి సమయం అతి త్వరలోనే ఆసనం కాబోతుంది. అదృష్ట దేవత నీ ఇంట్లో అడుగు పెట్టే సమయం ఆసనం కాబోతుంది. నీవు ఊహించినటువంటి మార్గాల ద్వారా నీకు ధనప్రాప్తి కలుగుతుంది. పోగొట్టుకున్నటువంటి ఆస్తులు తిరిగి నీ దగ్గరికి చేరతాయి. వ్యాపారంలో నీకు తప్పకుండా లాభాలు వస్తాయి. ఉద్యోగంలో ఉన్న స్థితి నీకు కలుగుతుంది. అలాగే నీవు పడుతున్నటువంటి ఒక ఆర్థిక శోభకు ఈ రోజుతో ముగింపు పలికి రేపటి నుండి నిన్ను కుబేరులుగా కాకపోయినా 10 మందికి పెట్టేటువంటి స్థితిలో నిన్ను నిలబెడతాను. నా లీలలు అపారమైనవి. నీ ఆర్థిక స్థితిని మార్చడం అన్ని రకాలకు కూడా నీకు తప్పకుండా నీ దేహానికి కలిగినటువంటి బాధలు నిన్ను మానసికంగా కృంగతీస్తున్నాయని నేను అర్థం చేసుకున్నాను. అనారోగ్యం అనేది కేవలం శరీరానికి మాత్రమే కాదు, అది మనసును కూడా ఎంతగానో బలహీనపరిచేలు చేస్తుంది. కానీ ఈ దుర్గమ్మ మాటను నమ్ము. నేను నీకు దివ్యమైనటువంటి ఔషధాన్ని ప్రసాదించబోతున్నాను. నీవు పడుతున్నటువంటి శారీరక కష్టానికి అన్ని రకాల కూడా నీకు ఖచ్చితంగా కూడా నీకు కర్మల ప్రక్షాళనలో చేరి నీ ఆరోగ్యాన్ని కూడా నేను గురుడిపి చేస్తాను. ఈ రోజు ఇకపై నీవు సంపూర్ణమైన ఆరోగ్యంతో, రెట్టింపైన బలంతో నీ పనులన్నీ కూడా నువ్వు నిర్వహిస్తావు. ఇక వైద్యులు సైతం ఆశ్చర్యపోయేలా నీ ఆరోగ్య స్థితి మెరుగుపరుస్తాను. నీ దేహంలో ఉన్నటువంటి ప్రతి అణువు కూడా నా నామస్మరణతో పవిత్రమై రోగనిరోధక శక్తిని తప్పకుండా సంతరించుకుంటుంది. ఇక మృత్యు అంటావా, నీ దరికి చేరిన నా అభయహస్తం నిన్ను తప్పకుండా కాపాడుతుంది. నీ ఆయుష్ని పెంచి నీకు సుఖమైనటువంటి జీవితాన్ని ఇవ్వడమే నా సంకల్పం. ఇక ఆరోగ్యమే మహాభాగ్యం అన్నట్లుగా ఆ భాగ్యాన్ని నీకు నేను అతి త్వరలోనే ప్రసాదిస్తాను. లోకంలో మనుషుల్ని ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టి ఉండవచ్చు, నీ నీతిని శంకించవచ్చు, నీ నిజాయితీని హేళన చేసి ఉండవచ్చు. కానీ చూడు, మనుషుల యొక్క తీర్పుల కంటే భగవంతుడిచ్చే తీర్పే నిజమైంది. నిన్ను విమర్శించిన వారే రేపు మరలా నీ విజయాన్ని చూసి తప్పక నీ దగ్గరకు వచ్చి క్షమాపణ వేడుకుంటారు. మరలా నీకు గౌరవ మర్యాదలు సమాజంలో తప్పకుండా ఎక్కువ అవుతాయి. నీ అదృష్ట కాలం అనేది నీకు కొత్త గుర్తింపును తప్పకుండా తెస్తుంది. ఎవరైతే నిన్ను తక్కువగా చేసి చూశారో తిరిగి మరలా వారే నీ కీర్తిని దశ దిశాలా వ్యాపింప చేస్తారు.
నీవు పడిన వేదనకి ప్రతిఫలంగా అఖండమైనటువంటి కీర్తి ప్రతిష్టలు నీకు లభించేలా చేస్తాను. ఇది కేవలం మాట మాత్రమే కాదు, నా ప్రతిజ్ఞ. ఇక నీ నీతియే నీకు రక్షణగా నిలవబోతుంది. నువ్వు చేసుకున్నటువంటి ధర్మమే, నువ్వు చేసినటువంటి మంచి పనులే నా ఆశీస్సులు అన్నీ కూడా నీకు తోడై రాబోతున్నాయి. నీ జీవితం ఒక ఆదర్శంగా నలుగురికి మారబోతుంది. కుటుంబంలో ఉన్నటువంటి గొడవలు, మనస్పర్ధలు, అన్ని అనురాగాలన్నీ కలవడము నువ్వు ప్రశాంతం కోల్పోయావుగా. ఒకే కప్పు కింద ఉన్న ఒకరినొకరు అర్థం చేసుకునేటువంటి స్థితిలో నువ్వు ఉన్నావు. కానీ చూడు బిడ్డ, నీ ఇల్లు ఈ దుర్గమ్మ గుడి, మర్చిపోవద్దు. నేను నీ గృహంలో శాంతిని మేలుకొల్పేలా చేస్తాను. భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రుల మధ్య, అలాగే పిల్లల మధ్య ఉన్నటువంటి దూరం తొలగిపోతుంది. విడిపోయేటువంటి మనుషులు తిరిగి మరలా కలిసేలా చేస్తాను. నీ ఇంట్లో మరలా నవ్వులు విరిచేలా చేస్తాను. పండుగ వాతావరణం రేపటి నుండి విపరీతంగా నెలకొంటుంది. నీ పిల్లలు సన్మార్గంలో నడిచి నీకు మంచి పేరు ప్రత్యేకలు తెస్తారు. వారి భవిష్యత్తు గురించి నీవు పడుతున్నటువంటి ఆందోళనలు అన్నీ కూడా నాకు పూర్తిగా తెలుసు. అవన్నీ నాకు వదిలే, వారిని నేను కనుపాపలా కాపాడుకుంటూ వస్తాను. నీ వంశం నా కృప వల్ల మరింత ఎక్కువగా సంతోషంగా ఉంటుంది. నీవు చేసే ప్రతి చిన్న పనిలోనూ అదృష్టం తోడవాలని నీకంటే నేను కూడా ఎక్కువగా ఆశిస్తాను. ఇప్పటి వరకు నువ్వు ఏ పని మొదలుపెట్టినా అందులో ఆటంకాలు ఏదో ఒకటి ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. నీకున్న అనారోగ్యాలని, నీకున్న ప్రతికూలతని అన్నీ కూడా నేను ఖచ్చితంగా కూడా తొలగెడతాను. నీ సమస్యలను గట్టెక్కిస్తాను. నువ్వు వేసినటువంటి ప్రతి అడుగు కూడా విజయానికి మాత్రమే నాంది పలుకుతుంది. నీ గ్రహస్థితులన్నీ మారిపోతాయి. నీ అదృష్ట రేఖ మరింత ఎక్కువగా ప్రకాశిస్తుంది. నీవు మట్టిని తాకినా అది బంగారంలా మారుతుంది. నీ ప్రయత్నాలకు నా బలం తోడవుతుంది. అసాధ్యమైనటువంటి పనులు కూడా నువ్వు సులభంగా చేసేలా చేస్తాను. నువ్వు ఎన్నాళ్ళుగానో కళ్ళకంటున్నటువంటి ఆ కళ నిజమైనటువంటి గడియ తెస్తాను. చూడు, భయపడిన అవసరం లేదు, అలాగే నన్ను సందేహించిన అవసరమూ లేదు. నీలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని ఒక్కసారి నిద్రలేపు. నేను నీ వెంటే ఉండి నిన్ను అన్ని విధాలుగా కాపాడుకుంటాను. నీ విజయం అంతా కూడా నలుదిశలా వ్యాపించి అందరూ కూడా నీ గురించి మాట్లాడుకునేలా చేస్తాను. అంతేకాదు, ఇంకా చెప్పాలంటే చూడు బిడ్డ, ఆధ్యాత్మికమైనటువంటి మార్గంలో నువ్వు చూపిస్తున్నటువంటి శ్రద్ధ నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఎవరైతే నా నామాన్ని, నా పూజలను నిరంతరం చేస్తూ ఉంటారో వారి యోగక్షేమాలన్నీ కూడా నేను స్వయంగా దగ్గరుండి మరి చూసుకుంటాను. నీ భక్తి కేవలము పూజలకే పరిమితం కాకుండా తోటి జీవుల పట్ల కరుణ చూపడంతో కూడా ఉంటుందని నేను కూడా గమనించాను. ఆ నిస్వార్థ గుణమే నీకు ఇన్ని కష్టాల నుండి విముక్తి కలిగించిందమ్మా. నీ కర్మఫలం ముగిసింది అనడానికి నీ మనసులో కలుగుతున్నటువంటి ఒక ప్రశాంతే నిదర్శనం. నీవు ఆధ్యాత్మికంగా ఉన్నత శిఖరాలను అధిరోహించావు. నీ ద్వారా ఎందరో భక్తులు దుర్గమ్మ లీలను తెలుసుకున్నారు. నీ జీవితం ఒక పవిత్రమైనటువంటి గ్రంథంలా మారబోతుంది. ఇక నా వెలుగు నీలో నిరంతరం ప్రకాశిస్తుంది. చూడు బిడ్డ, నీవు పడినటువంటి కష్టాలు, నీ ఓర్పుని పరీక్షించడానికే నీవు ఆ పరీక్షలో నెగ్గావు. భగవంతుడు నీకు ఇచ్చే బహుమతిని నీ ఊహకు కూడా అందకుండా ఉంటుంది. నీ అదృష్ట కాలంలో నీకు దక్కే సుఖాలు నీ గత కష్టాలను నువ్వు పూర్తిగా మర్చిపోయేలా చేస్తాయి. నువ్వు ఒకప్పుడు అనుభవించిన దారిద్ర్యం ఇప్పుడు నువ్వు అనుభవించినటువంటి ఐశ్వర్యానికి పునాది కాబోతుంది. ధైర్యంగా ఉండు. ఏ ఆపద వచ్చినా నామాన్నే స్మరించు. నేను 1000 చేతులతోనైనా నేను తప్పకుండా రక్షిస్తాను. నీ కష్టాల సముద్రాన్ని నేను ఒక చిన్న పిల్లదానిలా ఆటలా దాటిస్తాను. నీవు నా బిడ్డవి. నీకు లోటు రాకుండా చూసుకోవడం నా బాధ్యత కాదా? నీ చుట్టూ ఉన్నటువంటి ప్రతికూల శక్తులన్నీ కూడా నా దునిలో ఉన్నటువంటి అగ్నిలో వేసాయి. చూడు బిడ్డ, నువ్వు ఎవరినైతే నమ్మి మోసపోయావో వారే రేపు నిన్ను చూసి ఆశ్చర్యపోబోతున్నారు. నీ నమ్మకాన్ని వమ్మి చేసిన వారు కాలగర్భంలో కలిసిపోతారు. అయితే నా మీద నువ్వు నమ్మకం ఉంచు. నీవు ఆకాశం అంతా ఎత్తుకెదుగుతావు. నువ్వు కోల్పోయినటువంటి ప్రతి పైసా, పోగొట్టినటువంటి ప్రతి గౌరవం వడ్డీతో సహా నీకు మరలా తిరిగి లభించేలా చేస్తాను. న్యాయం ఎప్పుడు కూడా ధర్మం వైపే ఉంటుంది. నీ జీవితంలో జరిగిన అన్యాయాలకి నేను తప్పకుండా న్యాయం చేస్తాను. నీ శత్రువులు కూడా నీ స్నేహాన్ని కోరుకునే విధంగా నీ వ్యక్తిత్వాన్ని తప్పకుండా మారుస్తాను. అదృష్టం అంటే కేవలం సంపద మాత్రమే కాదు, శత్రువుల మీద విజయం కూడా. ఆ విజయాన్నే నీకు ప్రసాదిస్తాను. చూడు బిడ్డ, నీ ప్రార్థనలో ఉన్నటువంటి ఆర్తం నాకు చేరింది. నీవు అడిగినటువంటి మాత్రమే కాకుండా నీకు అవసరమైనవన్నీ కూడా నేను తెలుసుకున్నాను. అదృష్టకాలం మొదలైనప్పుడు మనిషికి గర్వం రావటం అనేది సహజమే. కానీ నీవు వినయాన్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టవద్దు. నువ్వు ఎంత వినయంగా ఉంటావో అంత నా అనుగ్రహం నీపై వరుస్తుంది. నీవు చేయబోయేటువంటి కొత్త పనులు, ప్రారంభించబోయేటువంటి నూతన వ్యాపారాలకి
నా సంపూర్ణ ఆశీస్సులు ఎప్పుడూ నీకుంటాయి. నీ ఇంటికి అతిథులాగా లక్ష్మీలాగా నేనే రాబోతున్నాను. నీ గృహం శ్రీ సంపదలతో తొలతోవడం ఖాయం. నువ్వు చేసే ప్రతి దానం కూడా నీకు వేల రెట్లుగా తిరిగి నీ దగ్గరికి వస్తుంది. పుణ్యఫలాన్ని అనుభవించే సమయం నీ తలుపు తట్టబోతుందమ్మా. చూడు బిడ్డ, మృత్యుంజయుడటువంటి నీవు, నేను నీకు అభయప్రదాతను ఇవ్వబోతున్నాను. నీ అకాల మృత్యుదోషాలు గండాలు అన్నీ కూడా తొలగిపోయేలా ఈ దుర్గమ్మ చేస్తుంది. నీ జాతకంలో ఉన్న దోషాలను నా పాదాలు చెంత ఉన్నటువంటి కుంకుమతో తుడిచేయి. ఇక నువ్వు ఇప్పుడు కొత్త జన్మ ఎత్తినట్లుగా ఈ సంవత్సరం నుండి నీ ఆలోచనలన్నీ కూడా సానుకూలంగా జాగ్రత్తగా ఉంచుకో. అదృష్టం అనేది నీ మనసు నుండే కదా పుట్టేది. నువ్వు మంచి జరుగుతుందని నమ్మితే ప్రకృతికి కూడా ఉన్నటువంటి శక్తులన్నీ కూడా నీకు సహకరిస్తాయి. నీ చుట్టూ ఉన్న గాలిలో కూడా నా సందేశం నీకు వినిపిస్తుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ పని చేసినా కూడా నేను నీ వెంటే ఉండేలా ఉన్నాననే స్పర్శ నీకు కలుగుతుంది. భయం నీ దరికి చేరనివ్వకు. చూడు బిడ్డ, నీవు సంతానం పట్ల పడుతున్నటువంటి వేదనకు ముగింపిస్తాను. నీ పిల్లలు నీ మాట వినడం లేదని, వారి భవిష్యత్తు ఏది అర్థం కాకుండా ఉందని దిగులు పడుతున్నావుగా. నేను వారికి రావాల్సినటువంటి యోగ్యత, మంచి జ్ఞానాన్ని ప్రసాదిస్తాను. ఇక వారు నీ కీర్తిని దశ దశలా వ్యాపింపచేస్తారు. నీ పుణ్య ఫలితమే వారిని రక్షించబోతుంది. రేపటి కాలంలో వారు ఉన్నత పదవుల్ని అధిరోహించి నీకు గర్వకారణంగా మారబోతున్నారు. నీ కష్టార్జితం ఏదీ కూడా వృధాగా పోనివ్వను. నీ పిల్లల విజయాన్ని నీవు కల్లారా చూసి ఆనందించేలా చేస్తాను. ఇది నీ దుర్గమ్మ లీలలో ఒక భాగం, నీ అదృష్టంలో ఒక భాగం. నువ్వు ఎదురు చూసేటువంటి ఒక శుభవార్త తప్పకుండా నీ చెవిన పడేలా ఈ దుర్గమ్మ చేస్తుందని ఈరోజు దుర్గమ్మ సందేశం పంపారండి. రేపు మరో చక్కటి సందేశంతో మళ్ళీ కలుద్దాం. స్వస్తి.